మాజీ మంత్రి పొంగూరు నారాయణ తాను నెల్లూరులో గెలిచినట్లు కలలుగంటున్నారని, గెలవాలంటే 70,000 మంది ముస్లిం మైనారిటీ ఓట్లు కీలకమన్న విషయం తెలుసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సమీర్ ఖాన్ తెలిపారు. నెల్లూరు డిఆర్ ఉత్తమ్ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు అడుగడుగున అవమానించిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అండగా నిలిచి న్యాయం చేసిందన్నారు. ముస్లిం మైనారిటీకి నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓర్వలేక అనేక మంది విమర్శలు చేస్తున్నారన్నారు. నెల్లూరులో నారాయణ గెలుస్తారు, ముస్లిం మైనారిటీలు గెలుస్తారు, సార్వత్రిక ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. నెల్లూరు నగరంలో 70,000 రూరల్, 45,000 ఓట్లున్నాయని, గెలుపు ఓటములను నిర్దేశించే శక్తి తమకే ఉందన్నారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో నెల్లూరులో అన్ని స్థానాల్లో వైసీపీ గెలుపొందడం ఖాయమన్నారు. రకాలుగా కాంగ్రెస్ పార్టీ సీట్ తెచ్చుకుంటాను, ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి. సరే, అది సోషల్ మీడియా కాబట్టి నేను నా నోట్తో రాజీనామా అని చెప్పలే. నా సభ్యతానికి నేను రాసి రాజీనామా అని నేను చెప్పలే. ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నెల్లూరులో ప్రముఖ వ్యక్తులు నాతో పాటు కూర్చున్నారు. సలీం భాయ్ కానివ్వండి, మా ఇండియా మోటార్ పార్ట్స్ మా పెదనాన్న కానివ్వండి, సలీం భాయ్ బాంబే ఏజెన్సీ కానివ్వండి, అంజద్ దాదా కానివ్వండి, ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. పార్టీ మారేస్తా అని నా మీద విపిఆర్ గారితో వెళ్ళిపోతా, ఇంకోరితో వెళ్ళిపోతా, నారాయణ సార్తో రేపు నిన్న రాత్రి మాట్లాడాను, ఆయన కాంపౌండ్ వాళ్ళు ఆయన బెడ్రూమ్లో పోయి మాట్లాడాను, నా మీద రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు మారాలబ్బా నేను? జగనన్నకి పార్టీ ఎందుకు మారాలి? ఏ విధంగా ఎందుకు మారాలి? అసలు ఆయన అమ్మఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేయాలా? చదివిస్తున్నాడని లేదా 18,000 మా ఆడపల్చులకి ఇస్తున్నాడని మానేయాలా? 2,30,000 కోట్లు ప్రజలకి డైరెక్ట్ ఇస్తున్నాడని మానాలా? ఎందుకు పార్టీ మారాలి నేను? ఈరోజు రాష్ట్రంలో దామాషా ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు. కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు, మేయర్లు ఇచ్చాడు, చైర్మన్లు ఇచ్చాడు, ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు. అటువంటి వ్యక్తిని నేను ఎందుకు పార్టీ వదిలేసి పోతానబ్బా? ఏంది ఇది? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ఈరోజు నిన్న నారాయణ సార్ చెప్పుకొని వస్తున్నారు, 10కి 10 గెలుస్తాం, ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం. సార్ ఎలా గెలుస్తారు సార్? మీరు మర్సిడీస్ బెంజ్ వేసుకొని ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కుతున్నారే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఫ్లైఓవర్. అది ఈరోజు పెన్నా బ్యారేజ్ ఉందే, రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన తనయుడు ఫినిష్ చేశాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న చేసింది. అది ఈరోజు మీరు మైపాడ్ కాలువ మీదకు పోతున్నారే, అది ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది రోడ్డు. అది ఈరోజు బారాషాయి దర్గాలో ఒక దర్గాని పెంచడం కానీ, ఒక మినారా కట్టడం కానీ, దానికి ఆర్చులు కట్టి దాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, వ్యక్తి పూజ కాదు. అది ఎందుకు పోవాలి పార్టీ మానేసి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీలో సీట్ ఇచ్చింది. 54 సంవత్సరాల తర్వాత ఒక మేయర్, మాజీ మేయర్, ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత నెల్లూరులో సిటీలో ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు. ఈరోజు ఆయన అభివృద్ధి చేశాడంట. అభివృద్ధి చేసింది మాజీ మేయరు నారాయణ సార్, మీరు కాదు. ఈరోజు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 150 కోట్ల నుంచి 200 కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎట్టొస్తారు సార్? 10 రోడ్ల మీద రోడ్లు వేసేసి పగలగొట్టేసి డ్యామేజ్ పెట్టేశారు. షాదీ మంజిల్ మీరు పగలగొడితే జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మంజిల్ కట్టించారు మమ్మల్ని. ఈరోజు
ఎంతవరకు సమంజసం? మీరున్నారు కదా అని మాట్లాడేసి మా ముస్లిం సోదరులకి మాకు విడదీయాలనేసి మీరు డబ్బులు మొహం చూపించి విడదీయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు నారాయణ సార్. అదేవిధంగా ఈరోజు విపిఆర్ గారు రాజ్యసభ సభ్యులు, వివాహిత మనిషి, ఆయన ఒక పొలిటీషియన్ కాదు, హీఈస్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయనకి చెప్పేవాడంత కాదు, కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు కాబట్టి మీ ఫ్యాన్గా నేను చెప్తున్నాను సార్, వ్యక్తిగతం ఫ్యాన్గా. మీ గుండెల్లో ఎప్పుడు జగనన్ననే ఉంటాడు సార్. మీరు సీఎంని కలవాలంటే ఈ ఇండియాలోనే 10 మందిలో మీరు వితౌట్ అపాయింట్మెంట్ కలుస్తారు సార్. మీరు వితౌట్ అపాయింట్మెంట్గా కలుస్తారు జగన్మోహన్ రెడ్డి. అదే కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బీదా రవిచంద్ర గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నారాయణ సార్, మేయర్ అజీజ్, మాజీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, లాస్ట్లో టీడీ జనార్దన్, వీళ్ళందరి గేట్లు దాటి మీరు కలుస్తారు సార్. మీరు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించుకోండి. మీరు రాజీనామా చేశారు, కానీ ఇప్పుడు కూడా మీ మీద మాకు ప్రేమ ఉంది. ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీరు ఆలోచిస్తారనేసి మాకు ఇప్పుడు కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మైనారిటీని మబ్బజెప్పి సీట్ ఇస్తామని, ఎంపీ సీట్ ఇస్తామని, ఆ సీట్ ఇస్తామని, ఈ సీట్ ఇస్తామని తీసుకోపోయి రూరల్లో ఒక రెడ్డి గారిని పెట్టి ఒక మైనారిటీకి వెన్నుపోటు పుడిచిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దారెడ్డి గారిని దూరం పెట్టి ఒక మైనారిటీ ముస్లిం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్నాయి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.